తెలంగాణలో బీఆర్ఎస్ చరిత్ర ముగిసిందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకపోవడం బీఆర్ఎస్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతుందని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై కొట్లాడే బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే బాహటంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రకటించి మేము సొంతం చేసుకుంటాం. ఈ వర్గాల సమస్యలు 2 పార్టీలు గతంలో అధికారులని మోసం చేశారు, మీరు ఇప్పుడు మోసం చేస్తున్నారు. కాబట్టి గెలిచేటువంటి అభ్యర్థులు ప్రశ్నించే గొంతుకలుగా టీచర్ల సమస్యల మీద, విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల మీద, ఉపాధ్యాయులు పదవి విరమించినటువంటి వాళ్ళ సమస్యల మీద ఇవాళ బరి గీసి కొట్లాడే వ్యక్తులు, కేవలం వ్యక్తులు మాత్రమే కాదు మా అభ్యర్థులు. వాళ్ళ సర్వోత్తమ్ రెడ్డి గతంలో పిఆర్టీయు టీచర్ల సంస్థలో ప్రముఖమైనటువంటి భూమిక పోషించి టీచర్ల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా వారు ఒంటరి కాదు. వారి వెనకాల ఇవాళ ఒక జాతీయ పార్టీ, ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి సైతం ఆశీస్సులతో అండదండలతో బరిలో ఉన్నటువంటి అభ్యర్థి. మీకేమో దిక్కు లేదు, మొక్కు లేదు, ఎవరు ఏ పార్టీయో ఏ అభ్యర్థితో